నమస్తే. ఓబీసీల గురించి అసలు చర్చ కూడా చేస్తలేరు ఈ మధ్యకాలంలో చాలామంది. గొప్పగా మాట్లాడిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇక పార్టీలు అంటే ఎట్లాగో సైలెంట్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఇష్టం లేని సబ్జెక్ట్. ఎక్కడ ఈ అంశం తెర మీదకి వస్తే అక్కడ వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మేము కూడా దీని మీద మాట్లాడాల్సి వస్తుందని. అయినా సరే మనం ఈ అంశాన్ని లైవ్లో ఉంచడానికి రకరకాల ప్రయత్నాలు, అందులో భాగంగా ఇంటర్వ్యూస్, డిబేట్స్, వీడియోస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా చేస్తున్నదే ఈ వీడియో కూడా. లాస్ట్ టైం ఓబీసీ రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఓబీసీల పోరుబాట పేరుతో ఒక పుస్తకానికి సంబంధించిన ఇంటర్వ్యూ చేసినాం. ఎవరితో? టి నరహరి గారు. ఆనాడు మధ్యప్రదేశ్ ఐఏఎస్గా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు జాయింట్ సెక్రటరీ ఇండియన్ గవర్నమెంట్. సో ఆయన ఢిల్లీలో ఇప్పుడు పనిచేస్తున్నారు. ప్రస్తుతం నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్తే రఘు. నమస్తే, వెల్కమ్. సో ఆ రోజు ఫస్ట్ బుక్ సందర్భంలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇవాళ మనకి అదే పుస్తకానికి సీక్వెన్స్లో భాగంగా సెకండ్ బుక్ మన ముందుకు వచ్చింది, ఓబీసీల పోరుబాట వాల్యూమ్ 2. సో లాస్ట్ బుక్లో ఓబీసీల ఆస్పిరేషన్స్ ఏంటి, ఎట్లా ఈ రిజర్వేషన్ సాధించాలి, ఇవన్నీ అంశాలు అందులో ప్రధానంగా చర్చకు వచ్చినాయి. ఈ పుస్తకంలో సార్ చెప్తున్నది ఏంటి అంటే ఓబీసీల పోరుబాట భవిష్యత్తు కోసం 5 సూత్రాలు ఇందులో మేము చెప్పినామని అంటున్నారు. సో ఇది గవర్నమెంట్ కనుక పరిగణలోకి తీసుకొని, పార్టీలు కూడా పరిగణలోకి తీసుకొని, బాధ్యత గల పొజిషన్లో ఉన్న వాళ్ళు దీన్ని పార్లమెంట్లో ఎట్లా ఈ 5 సూత్రాలని ఫాలో అయ్యి బిల్లుని తీసుకురావాలన్నది వాళ్ళ బాధ్యత. డిమాండ్ చేయాల్సిన వాళ్ళు కూడా ఈ బుక్ చదివి ఏం చేయాలి అన్న దాని మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయొచ్చు. సో ఈ 5 ఫార్ములాస్ మేము దీంట్లో సూచించడం జరిగిందని అంటున్నారు. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలను ఒక ఫార్ములా ఉన్నది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. వెరీ ఇంట్రెస్టింగ్. సార్ నమస్తే. నమస్తే రఘు. నమస్తే. సో అందరికీ కొంచెం స్పైసీ ఉన్న లైన్ ఒకటి దొరికితే సో ఇంటర్వ్యూ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో నాకు కనబడ్డది ఏంటంటే నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు. చరిత్రలో కూడా ఉన్నట్టున్నది. గతంలో నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు ఉన్న సందర్భం కూడా ఉన్నది. దాని తర్వాత తీసేసినట్టున్నారు. సరే, అది మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మీరు ఫస్ట్ బుక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం. స్థానిక సంస్థల ఓబీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఈ బుక్ ద్వారా మీరు ఏ అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు? సో రఘు, మనం లాస్ట్ టైం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి తెలంగాణలో అప్పుడు 42% లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలనే విషయం హాట్ టాపిక్గా ఉండింది. అప్పుడు కూడా మనం చర్చించుకున్నప్పుడు మనం చాలా స్పష్టంగా చెప్పినాము, తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇది పోయి కోర్టుల దగ్గర, గడప దగ్గర కుప్పకూలిపోవడం తథ్యం అనేది ఆ రోజు అనుకున్నాము. అదే జరిగింది. అయితే కేవలం తెలంగాణ ప్రభుత్వమే కాదు, గత 10 సంవత్సరాలలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో బీహారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఇట్లా ప్రతి ప్రభుత్వం పోయి మళ్ళా హైకోర్టు, సుప్రీంకోర్టు గడప దగ్గరకు పోయి కుప్పకూలడం జరిగింది. అయితే మనం బాగా ఆలోచించాల్సింది, చర్చించుకోవాలి. నేను ఒక బాధ్యత కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ఓబీసీల ఆస్పిరేషన్స్ ఏమిటి, వాళ్ళ ఆశయాలు ఏ విధంగా భవిష్యత్తులో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే వాటి మీద చర్చించినాం. ఈరోజు వాటికి సమాధానాలు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నా బాధ్యత కాబట్టి నేను ఇవన్నీ విషయాలు చర్చిస్తున్నాం. చర్చ జరిగితే కదా సమాధానాలు బయటకు వచ్చేవి. అవును. అయితే ఈ భారతదేశంలో చట్టాలు చేసేది లెజిస్లేచర్, చట్టసభలు చట్టాలు చేస్తున్నాయి. జ్యుడిషియరీ అంటే అక్కడ పోయి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు దగ్గర పోయి కుప్పకూలుతున్నాయి. సో మనం ఆలోచించాల్సింది, మనం చర్చించాల్సింది, చట్టసభలు కేవలం కుప్పకూలే చట్టాలు తయారు చేయడానికేనా? ఓకే. అయితే ఇంత గొప్ప ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీల ఆశయాలకి అనుగుణంగా చట్టాలు తయారు చేస్తే పోయి అవి జ్యుడిషియరీ దగ్గరికి పోయి వాళ్ళు కొట్టేస్తే మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ చట్టాలు తయారు చేసుడెందుకు, అది కొట్టేసుడెందుకు? మరి వీళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు కొట్టేస్తారు, వీళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు కొట్టేస్తే మరి సమాధానం ఏంది? అంటే హర్డిల్ అక్కడే ఉంది కదా సార్, 50% మించొద్దు అన్న నిబంధన దగ్గరే మనం ఆగిపోతున్నాం. అందుకని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సమాధానాలు ఏవైతే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సమాధానాలు, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీకి, ఈరోజు
మొన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం చూసుకున్నట్టయితే ఇది జ్యుడిషియరీ కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. మొట్టమొదటిసారి మనం చూసుకున్నట్టయితే యువతలో ఈ జ్యుడిషియరీ పట్ల కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక అంటే నెగటివిటీ వస్తున్నది. ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే ఎక్కడో దగ్గర ప్రజల మనోభావాలకు అనుగుణంగా తయారు చేసేటటువంటి చట్టాలన్నీ ఇట్లా త్రుటిలో కొట్టిపారేయడాలనేటువంటి విషయాలు కూడా బాగా జ్యుడిషియరీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నది. ఈరోజు చట్టాలు తయారు చేసేది చట్టసభలే. ప్రజాస్వామ్యంలో చట్టాలు తయారు చేసేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు. సో నేను ఈరోజు ఈ మన డిస్కషన్ ద్వారా చెప్పేది, ఈ పుస్తకం ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే, అయ్యా ఇందిరా సాహ్ని కేసు ఏదైతే మీరు ఎప్పుడో 1990 ఆ టైంలో అంతకంటే ముందు నిర్ణయించినటువంటి ఇప్పుడు 36 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 36 సంవత్సరాలలో సుమారు 2 జనరేషన్స్ అనేటివి సమయాన్ని చూసినాయి, సమాజాన్ని చూసినాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ ఎక్కడో దగ్గర కన్వర్ట్ కావడం లేదన్నటువంటి ఆవేదన కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇందిరా సాహ్ని కేసు అనేది ఏదైతే ఉన్నదో ఇది కాలం దాటింది, కాలం చెల్లింది. ఏం చెప్తుంది అన్నది కూడా చెప్పాలి. ఇందిరా సాహ్ని కేసులో గౌరవ సుప్రీంకోర్టు గారు వారు నిర్ణయించింది ఏంటంటే, అది ఎస్సీ ఎస్టీ ప్లస్ ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఈ రిజర్వేషన్ 50% కంటే మించకూడదు అనేటువంటిది వాళ్ళు నిర్ణయించారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు చట్టసభలు చట్టాలు తయారు చేస్తుంటే వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇది ఇది ఎక్కడో దగ్గర ఎండ్ కావాలి. దీనికి ఏదో ఒక పరిష్కారం మనం సూచించాలి. కాబట్టి ఈ పుస్తకంలో కూడా మనం సూచించేది ఏంటంటే, మన ప్రజాస్వామ్యం గత 80 సంవత్సరాలు చూసింది. ఇప్పుడు 80 సంవత్సరాల ప్రజాస్వామ్యం ఇది. అంటే ఒక 80 సంవత్సరాల వ్యక్తిని మనం చూసినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? ఈ వ్యక్తి మంచి చెడు సుఖ దుఃఖాలు అన్నీ చూసి పరిపక్వత చెందినటువంటి 80 సంవత్సరాల వ్యక్తి అని మనం అనుకుంటాం. జనరల్గా మనం రోడ్డు పైన చూసినప్పుడు, లేకపోతే ఇళ్లలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని చూసినప్పుడు ఒక పరిపక్వత చెందినటువంటి వ్యక్తిత్వం అని అనుకుంటాం. ఈరోజు మన భారతదేశం కూడా పరిపక్వత పొందినటువంటి ప్రజాస్వామ్యం. ఎలాంటి నిర్ణయాలు ఈ రిజర్వేషన్ వ్యవస్థలు, లేకపోతే వివిధ హైయర్ ఎడ్యుకేషనా, లేకపోతే లోకల్ బాడీస్లనా, లేకపోతే జాబ్స్లలోనా, దీంట్లో ఎంతవరకు రిజర్వేషన్ వర్తిస్తే బాగుంటుందని కొన్ని నిర్ణయాలు తీసుకొని మనం ఒక స్టేజ్కి చేరుకున్నాం. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అంటే ఏదైతే ఈ నిర్ణయాలు ముందు తీసుకోవడం జరిగిందో, ఇకనైనా ఈ ఇందిరా సాహ్ని కేసుని దాటి మనము ఆ రిజర్వేషన్ వ్యవస్థ ఏదైతే లోకల్ బాడీస్లో, ఫస్ట్ సూత్రం లోకల్ బాడీస్ మన ప్రజాస్వామ్యానికి మొట్టమొదటి మెట్టు. లోకల్ బాడీస్ నుంచే మన ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి చిన్నగా నిలబడి గెలుపొంది ఆ నుంచి ప్రభుత్వాలలో పనిచేసి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ చట్టసభలకు రావాల్సినటువంటి వ్యవస్థకు చేరుకుంటారు. కాబట్టి ఫస్ట్ థింగ్ నేను రికమెండ్ చేసేది ఏమిటంటే, చట్టసభలలో లోకల్ బాడీస్లో సంస్థల్లో ఆ 50% అనేది తీసివేయాలి. ఇందిరా సాహ్ని కేసు, ఆ తర్వాత డాక్టర్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత వికాస్ కృష్ణరావు గావ్లే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దీంట్లో 2021-22లో తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదో దాన్ని మరల్చి లోకల్ బాడీస్లో మాత్రం నిక్కచ్చిగా 67-69% రిజర్వేషన్ ఇంక్లూడింగ్ ఓబీసీ రిజర్వేషన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఇది చేయాలంటే పార్లమెంట్లోనే చట్టం చేయాల్సిందే, అసెంబ్లీలు చేయలేవు. అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే వాళ్ళు కొట్టేస్తారు. ఇదే జరుగుతా కామన్ అయిపోయింది. అంటే ఎంతవరకు మనము ఆ చట్టాలు చేసింది ఎవరు? ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతిసారి కొట్టివేస్తుంటే అది కూడా మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓకే,
సో ఇది ఫస్ట్ ఫార్ములా. ఎస్ సో ఇందిరా సహాని కేసులో ఉన్న 50% క్యాప్ని ఎత్తేయాలి లోకల్ బాడీస్లో. ఎస్ సెకండ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఈ అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే కొద్దో గొప్ప రిప్రజెంటేషను అనేటువంటిది ఏదైతే మనము ఉన్నత విద్యలో మరియు ఉద్యోగాలలో ఏదైతే కల్పించడం జరిగిందో, ఎస్పెషల్లీ ఓబీసీ రిజర్వేషన్ 27%, అది ఈ మన పుస్తకంలో అనాలిసిస్ చేసినట్టయితే అన్ని చోట్ల ఫెయిల్ అయిపోయింది. అది అన్ని చోట్ల ఈడబ్ల్యూఎస్ తో ఇంకా అధ్వానం అయిపోయింది. కానీ ముఖ్యంగా ఎక్కడ దెబ్బతిన్నదనంటే ఏ యూనివర్సిటీలు అది పాటించడం లేదు. ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎన్ని చోట్లైనా కూడా కానీ అది 27 నుంచి దిగి అంటే ఆ 27 చేరుకోక, లేకపోతే ఏదో ఒక సాకుతోని ఏదైతే ఆ రిజర్వేషన్ ఉన్నటువంటి రిజర్వేషన్ని అమలు చేయలేకపోవడం వల్ల ఈరోజు ఎవరైతే ఓబీసీలకు ఏదైతే న్యాయం జరగాలో అది జరగలేకపోతున్నది. ఈరోజు కూడా చాలామంది ఎంబీసీలు, ఈబీసీలు, ముఖ్యంగా బీసీలలోనే ఉన్నటువంటి దిగువ తరగతిలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఓబీసీలు ఉన్నారో వాళ్ళకి ఈరోజు కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి దీన్ని కూడా మనం ఈ వ్యవస్థని పెంచి మళ్ళీ అదే 67% వరకు, కనీసం 2/3 వరకు తీసుకువెళ్ళాలి. అందులో కూడా రోహిణీ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈ ప్రతిఫలాలు, ఏదైతే మండల్ కమిషన్ ప్రతిఫలాలు ఏ సామాజిక వర్గాలకైతే అందలేకపోయినాయో ఆ సామాజిక వర్గాలకు అందే విధంగా రోహిణీ కమిషన్ రిపోర్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎంబీసీలకి అంటే కింది స్థాయిలో, బీసీలో ఉన్న కింది కులాలకు అసలే అవకాశాలు లేవు. ఎస్. సో కొన్ని ఓబీసీ వర్గాలలో కూడా కొన్ని ఓబీసీ వర్గాలే వాటి ఫలాలని అత్యధికంగా పొందుతున్నాయి. దాన్ని కూడా మనం పరిగణనలో తీసుకొని అందరికీ సమతుల్యమైనటువంటి న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ఇది మనం రెండో విషయం మనం చెప్తున్నది. దాని తర్వాత మనం చెప్పేది ఏంటంటే మూడవ చాలా ఇంపార్టెంట్ సూత్రం ఏమిటంటే చట్టసభలు, అసెంబ్లీ అండ్ పార్లమెంటు. అంటే మనం 3-4 సూత్రాలు, అంటే ఈ లెజిస్లేచర్కి వచ్చేసరికి మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏమిటంటే అక్కడ 2 ఫార్ములాలు మనం ఇక్కడ చెప్తున్నాం. మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం ఏంది, పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి డీలిమిటేషన్ చేసి 50% సీట్లు పెంచుతారనేసి దానికి కూడా కొంత ఈడ అంత వ్యతిరేకత వస్తున్నది. అది కూడా ముందుకు పోలేకపోతున్నది. కానీ ఇవన్నిటి చూసినట్టయితే ఓబీసీల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఓబీసీలకి చట్టసభలలో రిజర్వేషన్ వ్యవస్థ అంటే వాళ్ళు చట్టాలు చేసే విధంగా ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక ప్రజా ప్రతినిధిగా చట్టసభలలో ఓబీసీల గురించి ఏ విషయం మాట్లాడడం లేదు. అయితే నా రిక్వెస్ట్ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ఈ డిలిమిటేషన్, నియోజకవర్గాల పెంపు, దానికి 2 ఫార్ములాలు ఇస్తున్నాం మనం. ఓకే. మొదటి ఫార్ములా ఏమిటంటే మీరు ఎలాగో పెంచాలనుకుంటున్నారు కదా 50%. అవును. కాబట్టి మీరు పెంచేదేదో మీరు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి పెంచండి. ఓకే. 42% రిజర్వేషన్ తీసుకొచ్చి పెంచాలా? మీరు 1/3 చేయండి. మీరు 1/3 చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే 50% పెంచాలనుకుంటున్నారో అది దీంట్లోనే పెరిగిపోతాయి. ఈ ఓబీసీ రిజర్వేషన్ ద్వారా మీరు 2 విషయాల మీద మీరు అందరినీ ఒప్పించుకోగలుగుతారు. అన్ని రాష్ట్రాలను ఒప్పించుకోగలుగుతారు, అన్ని పొలిటికల్ పార్టీలను ఒప్పించుకోగలుగుతారు. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఓకే. ఏ విధంగానైతే మీరు 1/3 రిజర్వేషన్ మహిళలకు చేస్తున్నారో అదే విధంగా 1/3 రిజర్వేషన్ మీరు ఓబీసీలకు తీసుకురండి. ఇది మొదటి సొల్యూషన్. రెండవ సొల్యూషన్ మనం ఇంకొకటి ప్రతిపాదించేది ఏమిటంటే 1952లో 1957లో మనకి 2 లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే 52-57లో జరిగినాయో అప్పుడు డ్యువల్ రిప్రజెంటేషన్, ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేల ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 2 ఎంపీలు ఎన్నికయ్యేవారు. ఎక్కడ అంటే అది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్కి, ఒక ఎస్సీ మరియు ఒక జనరల్ వ్యక్తి, ఇద్దరు ఒక పొలిటికల్ పార్టీ తరఫున 2 వ్యక్తులు నిలబడేటవాళ్ళు. దాంట్లో 2 గెలవచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరు ఒకరైనా గెలవచ్చు, ఏ పొలిటికల్ పార్టీ నుంచి అయినా గెలవచ్చు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు. ఇది డ్యువల్ రిప్రజెంటేషన్ అంటాం.
ఈ రిప్రజెంటేషన్ 2 పర్యాయాలు భారతదేశంలోనే జరిగింది. మన సింపుల్ ఫార్ములా ఏమిటనంటే ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా మనం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఈ విధంగానూ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి జనగణనలో కులగణన జరిగినప్పుడు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓబీసీ ఇంత పర్సంటేజ్ ఉందని మనకు తెలుస్తుంది. ఎంత పర్సెంట్ అయితే ఓబీసీలు ఉన్నారో అంత పర్సెంట్ సీట్లని మీరు డ్యువల్ రిప్రజెంటేషన్ అంటే ఒక కాన్స్టిట్యున్సీలో 2 ఎంపీలు, ఒకరు జనరల్ ఒకరు ఓబీసీ ఉంటారు. ఓకే, ఆ పర్సంటేజ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీలు అండ్ ఎమ్మెల్యేలు మళ్ళీ సపరేట్ ఎమ్మెల్యేలు సేమ్ అంతే పర్సంటేజ్ పెంచాలి. అంటే జనరల్ ఒకటి ఉండాలి, బీసీ ఒకటి ఉండాలి. అది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ లో ఓసీఏ పోటీ చేయాలన్నా, బీసీఆర్ ఎస్సీఆర్ ఎస్టీ ఎవరైనా పోటీ చేయాలి? నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుందాం. 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లలో 3 ఎస్సీలు 2 ఎస్టీలు, ఓకే, 12 జనరల్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇది 52% మన దగ్గర బీసీలు ఉన్నాయని అంతకుముందు తేలిన విషయమే. మళ్ళీ కొత్తగా జనగణనలో కులగణన జరిగితే కూడా 52% ఇది మనం ఓన్లీ హిందూ బీసీల గురించి మాట్లాడుతున్నాం. 52% అని తేలింది. 52% ఆఫ్ 17 అంటే 9 సీట్లు. మనం ఏమంటున్నాం అంటే ఈ 9 సీట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని జనరల్ అండ్ ఓబీసీ అంటే 2 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వస్తారు. ఒకరు జనరల్ వస్తారు, ఒకరు ఓబీసీ వస్తారు. మిగిలిపోయినవి 3 సీట్లు ఉంటాయి. ఆ 3 సీట్లలో ఓన్లీ జనరల్ ఉంటుంది. అది దాంట్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఎవరైనా పోటీ చేయొచ్చు ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ లాగే. కానీ ఈ 9లో ఒక జనరల్ ఒక ఓబీసీ. ఓకే, జనరల్లో మళ్ళీ ఎవరైనా చేయొచ్చా? జనరల్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు కూడా ఎవరైనా చేస్తున్నారు. కానీ అక్కడ జనరల్లో ఒక జనరల్ ఒక ఓబీసీ. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే 1/3 పెంచాలనుకుంటున్నారు కదా, ఈ 50% మీరు ఈ ఆటోమేటిక్గా పెంచడం ద్వారా ఓవరాల్గా మీరు 1/3 రిజర్వేషన్ మీరు లేకపోతే మనం దేశమంతటా తీసుకున్నట్టయితే ఈ రోజు కూడా 50% రిజర్వేషన్ ఓబీసీలు ఉన్నారని మనం జనరల్గా తెలిసినటువంటి విషయం. కాబట్టి మీకు ఓబీసీలకి అంతటి ప్రాతినిధ్యం ఇచ్చుకుంటూ మీరు డీలిమిటేషన్ సపరేట్గా చేయాల్సినటువంటి అవసరమే లేకుండా పోతుంది. అంటే అసలు ఈ లైన్ ఎందుకు? ఇప్పుడు జనరల్గా ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా అనే ఒక లైన్ ఉన్నప్పుడు అసలు ఈ ఇద్దరు ఎందుకు, ఇదంతా ఎందుకు? ఎవరి వాటా ఎంతో వాళ్ళకి షేర్ చేస్తే అయిపోతుంది కదా. అంటే ఈ ఫార్ములా దేనికి? అంటే మధ్య మార్గంగా ఈ ఫార్ములాని ఎందుకు సూచిస్తున్నారు మీరు? సో మనం ఏం చెప్తున్నాం అనంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం ఏదైతే ఉన్నదో, మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నాం కదా 50 ఏళ్ళ ప్రజాస్వామ్యం అన్నది ఏదైతే ఏర్పడి ముందుకెళ్తున్నదో ఈ తరుణంలో ఏకాఏకంగా ఓబీసీ రిజర్వేషన్ తీసుకురావడం అనేది కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. సో దానికి మనం ఏం చెప్తున్నాం అంటే ఒక మధ్య మార్గం కూడా సొల్యూషన్స్ అల్టిమేట్గా మనం సొల్యూషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే నేను అంటే ఇంటలెక్చువల్ క్లాస్ నుంచి వచ్చేటటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఎక్కడో దగ్గర ఈ సమస్యకి పరిష్కారమే లేకుండా పోయేటంటే ఏదో ఒక పరిష్కారం మనం సూచించి దానికి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాల దిశగా మనం ప్రజాస్వామ్యాన్ని ముందు తీసుకెళ్ళాలి. కానీ మనం ముందు అదే చెప్తున్నాము, 1/3 పెట్టండి అంటున్నాం కదా. మీరు అలా పెట్టలేనటువంటి పరిస్థితులలో మీరు డ్యువల్ మెంబర్షిప్ కూడా తీసుకురావచ్చు. ఈ డ్యువల్ మెంబర్షిప్ ద్వారా మీరు అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎవరు మా స్థానాన్ని మేము కోల్పోవడం లేదనేటువంటి భావన కూడా. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా సార్. ఇప్పుడు ఒక పార్టీ ఆ నియోజకవర్గం, ఆ పార్టీ ఎంపీ కనుక ఆ ఎమ్మెల్యే అక్కడ గెలిచి ఉంటే ఇదంతా మన టెరిటరీ, ఇది మన పార్టీకి సంబంధించింది, మన వాళ్ళు కింది స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా మనం నియమించుకోవచ్చు. సో ఈ తరహా రాజకీయం అయిపోయిన తర్వాత ఇది అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. క్వశ్చన్ మార్క్ చాలా విషయాలలో క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఈరోజు స్కాలర్షిప్ ఎవరికి ఇవ్వాలి అని అంటే కూడా ఎమ్మెల్యే గారు సూచించేటటువంటి వ్యక్తికి ఆ స్కాలర్షిప్ ఇవ్వాలి, లేకపోతే ఇల్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు అసలు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చిండు? అవును, ఎక్కడి నుంచి వచ్చిండు? అందరికీ సమానుపాతమైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు వ్యక్తి సూచించేటటువంటి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక ఎస్ఐ పోస్టింగ్ కావాలన్నా, ఒక మున్సిపల్ కమిషనర్ పోస్టింగ్ ఇవ్వాలన్నా ఫస్ట్ ఆ ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకుంటే తప్ప అక్కడ వచ్చే అవకాశం. ఇక్కడ మొత్తం సిస్టమే ఉల్టా అయిపోయింది మనది. ప్రజాస్వామ్యంలో, భారతదేశ ప్రజాస్వామ్యంలో చట్టసభలలో చట్టాలు తయారు చేసేది మన
ఎమ్మెల్యేలు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు వాళ్ళు అవన్నీ వదిలేసి మిగతా పనులన్నీ చేస్తున్నారు. అన్ని పంచడాలు చేయడాలు, నేను ఇస్తా నేను చేస్తా. మీరు చట్టాలు తయారు చేసి నీతి నిర్మాణాలు చేస్తే దానికి అనుగుణంగా ఆఫీసర్లు అనేటోళ్ళు దాన్ని కింది దానికి తీసుకెళ్ళాలి. సో వీళ్ళది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళది వీళ్ళు చేస్తున్నారు. సో మనం అందుకని మనకు ఈ రోల్ కన్ఫ్యూజన్స్ ఏవైతే అవుతున్నాయో ఈ రోల్ కన్ఫ్యూజన్ని కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇది పాసిబుల్ అయ్యేది? ఎందుకు పాసిబుల్ కాదు? మనం తలుచుకున్నాం ప్రజాస్వామ్యంలో అన్ని పాసిబులే. ఓకే, ప్రజాస్వామ్యంలో అన్ని పాసిబులే. ముందు ఉండే సిస్టమ్ 1952 1957లో ఉండే. మరి అప్పుడు ఎందుకు తొలగించడం జరిగింది? అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో జరిగినటువంటి ఎలక్షన్ దృష్ట్యా దాన్ని వాళ్ళు తీసేసి టోటల్గా ఓన్లీ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలు అనేటువంటిది ఒకటి నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది. ఈరోజు పూర్తిగా పెట్టుంది, మనకేం సమస్య లేదు. మనం సూచించేది కూడా మీరు పూర్తిగా 1/3 రిజర్వేషన్ ఓబీసీల కోసం పెట్టుంది. లేనిచో డ్యువల్ రిప్రజెంటేషన్ కూడా ఒక ఆపర్చునిటీ ఉంది అనేది మనం చెప్తున్నాం. లాస్ట్ ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా పూర్తిగా అన్సైంటిఫిక్ విధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూసుకుందాం. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ 15%, ఎస్టీ రిజర్వేషన్ 10%, 25% బీసీల రిజర్వేషన్ ఉంది, 4% ముస్లిం రిజర్వేషన్ ఏదైతే సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ ఉన్నది. మీరు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, మొత్తం ఎంత అయింది? 64% అయింది. అయిందా? అసలు జనరల్ వాళ్ళు ఉన్నది ఎంత? 19% ఎస్సీలు ఉన్నారు, 10% ఎస్టీలు ఉన్నారు, 52% బీసీలు ఉన్నారు, 13% ముస్లింలు ఉన్నారు. మిగిలింది ఎంత అంటే 6%. 6% జనరల్స్కి మీరు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నారు. మళ్ళీ మనం ప్రతిపాదించేది 5వ సూత్రంగా ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని సైంటిఫిక్ మెథడాలజీ ద్వారా, ఇప్పుడు మీరు ఎట్లా జనగణన చేస్తున్నారు కదా, దాని ద్వారా మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ముస్లింలు మాకు మొత్తం వస్తుంది కదా లెక్క. ఆ లెక్క ప్రకారంగా ఎంత మిగిలితే అంత ఏంటి? 4% ఉంటే 4% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయింది. అరే మీకు ఉన్నది 6%, 10% రిజర్వేషన్ ఇస్తే ఎట్లా? మళ్ళీ ఓబీసీలకు 52% ఉంటే 27% ఇస్తారు. ఏమంటారు? అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటారు, ఎంతో కొంత ఇవ్వాలని అంటారు. మనం ఏమంటున్నాం? మరి ఆడ కూడా తమాషా అయ్యింది, ఎంతో కొంత అక్కడే ఇవ్వండి, అక్కడ కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ చేయండి. అయితే నేను ఈ 5 విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సమయానుసారంగా ప్రభుత్వాలు కూడా ఇవన్నీ పరీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. పరిశీలనలోకి తీసుకొని వీటి మీద చర్చించి వీటి మీద సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉన్నది. లేకపోతే ఈ ఓబీసీ వర్గాలు చిన్నగా మెల్లమెల్లగా అంటే ఈ డిస్కషన్స్లో జరుగుతున్నటువంటి డిస్కషన్స్లో మనకు చాలా స్పష్టంగా ఏం కనిపిస్తున్నది అంటే అసలు సమాజ పరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా అసలు ఓబీసీలు అంటే ప్రభుత్వాలకి అవసరం లేదా, ప్రభుత్వాలు వీరి మీద దృష్టి పెట్టరా? అవును, ప్రభుత్వాలు పెట్టట్లే, అపోజిషన్లో ఉన్న పార్టీలు కూడా మాట్లాడతలేవు కదా. మాట్లాడమే కాకుండా మీరు చట్టాలు చేసిండ్రు, అది పోయి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కుప్పగోలిన తర్వాత మీరు కామ్ అయిపోయిండ్రు. ఇక అయిపోయింది, వాళ్ళు కొట్టేసిండ్రు కదా, ఇంకా మేమేం చేస్తామనంటే అంటే అయిపోయింది డిస్కషన్. మేము అంటే ఓబీసీలు అంతా, బీసీలు అంతా చాలా హ్యాపీ అయిపోయి వీళ్ళు చట్టాలు తయారు చేసిండ్రు, ఆడ కుప్పగోలినాయి కదా, అది వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని ఇట్లనే దాన్ని కంటిన్యూ చేసుకుంటా గప్చుప్ కూర్చోవాలా? సమాధానాలు వెతకాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని కార్పెట్ కింద పడేసి ఏం లేదు అంత మంచిగానే ఉన్నది, అంత హ్యాపీస్ అనేసి అనుకుంటే ఇది చిలికి గాలివానయ్యేట విధంగా మరల్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని గుర్తించాలని మనం పుస్తకం ద్వారా చెప్తున్నాం. ఇప్పుడు ఈ జనగణన అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ ఒకవేళ చేస్తే దాంతోపాటు ఈ మహిళా రిజర్వేషన్ అన్న అంశం కూడా ఉంది కదా. మరి మహిళా రిజర్వేషన్లో మళ్ళీ ఓబీసీ అనేది లేదు కదా. లేదు, మనది కూడా పెద్ద మోసమే కదా. అంటే ఇప్పుడు మనము దాన్ని
ముఖ్యంగా మనం దాన్ని అంటే ఈరోజు ఈ స్తబ్దత కూడా ఒక చాలా విచిత్రమైనటువంటి స్తబ్దత, ఎవరు మాట్లాడలేనటువంటి స్తబ్దత. దీంట్లో ఈ డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. నేను అదే మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్ దాటిపోయిన తర్వాత మళ్ళెప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది, మళ్ళెప్పుడు ఈ అవకాశం వస్తుంది అనేటువంటి ఈ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు మండల్ కమిషన్ 35 ఏళ్ళు 36 ఏళ్ళు అయిపోయింది. ఒక 2 జనరేషన్స్ మన కొద్ది గొప్ప ప్రతిఫలాలు రావడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఏదైతే రాజకీయంగా ముఖ్యంగా బీసీలకి ఓబీసీలకి న్యాయం జరగలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరి దృష్టిలో ఉన్నది. సో ప్రజలకు ఏం పిలుపునిస్తున్నారు చివరిగా మీరు సరే లీడర్లు అట్లున్నారు, వాళ్ళని చేయమని చెప్పాలి, ఇట్లాంటి సూచనలు ఇవ్వాలి, ఇట్లాంటి ఫార్ములాస్ వాళ్ళకి ఇస్తున్నాము. పబ్లిక్ మీరు ఏం చెప్తున్నారు? అంటే ఒక రకమైన స్తబ్దత ఉన్నది కదా. సో లీడర్లు ఏమనుకుంటున్నారంటే అరే జనాల్లో కూడా లేనట్టుంది ఈ అంశం అనే లైన్లో వాళ్ళు ఉన్నట్టున్నారు, కనబడుతున్నది అది. సో అందుకే వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. అతో నేను చెప్పేది ఏమిటంటే ఈ సైలెన్స్ అనేది చాలా డేంజరస్ అని చెప్తున్నాను. ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా కూడా కానీ ప్రజాస్వామ్యంలో ఏదో ఒక కదలిక ఉండాలి, ఏదో ఒకటి కదలిక ఉండాలి, ఏదో ఒకటి ఈ విషయాల మీద డిస్కషన్స్ జరుగుతూనే ఉండాలి. దీని ద్వారా ఈ డిస్కషన్స్లో డిబేట్ల ద్వారా ఏదో ఒక ఫార్ములా బయటకు వస్తుంది, ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఈ డిస్కషన్ని జరిగే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సైలెన్స్ మంచిది కాదు. ఇంత పెద్ద సోషో ఎకనామిక్ గ్రూప్ ఏదైతే ఉందో ఓబీసీస్, వీళ్ళకి సంబంధించినటువంటి విషయాల మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే, డిబేట్ డిస్కషన్ జరగాల్సిందే, సమాధానాలు రావాల్సిందే. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం గవర్నమెంట్స్ దీన్ని ఎట్లా తీసుకుంటాయి, ఏ రకంగా రిసీవ్ చేసుకుంటాయి అన్నది. సో ఈ పుస్తకాలు రాయడానికి కారణం ఏంటి అంటే మీరు ఈ బుక్ని ప్రజల్లో పెట్టడానికి సబ్జెక్ట్ ఓరియంటెడేనా లేకపోతే మీకు ఏదైనా ఒక లైన్ ఉన్నదా? అంటే నేను ముందు కూడా ఇదే చెప్తున్నా, మళ్ళీ ఇదే చెప్తున్నా. నేను ఆ పర్టికులర్ వర్గాల నుంచి వచ్చినాను కాబట్టి ఆ పర్టికులర్ వర్గాల మధ్యలో మెదులుతున్నటువంటి ఇష్యూస్ మీద మాలాంటి వాళ్ళు ప్రభుత్వాలకి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది అని సూచించేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ తీసుకురావడం జరుగుతూ ఉన్నది. సో ఎన్నేళ్ళు ఉంది సార్, ఇంకా ఎప్పుడు రిటైర్ అవుతున్నారు మీరు? ఉన్నదే 9-10 ఏళ్ళు ఉన్నది. 10 దాకా అవుతారా VRS తీసుకుని పాలిటిక్స్? నా రిటైర్మెంట్ గురించి నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు చెప్పు. అంటే సార్ ఇప్పుడు ఒక నాయకత్వం వస్తుందేమో తెలంగాణ కోసం అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారు, జనం కూడా వెయిట్ చేస్తున్నారు. సో అట్లాంటి ఆలోచన ఏమన్నా మీరు? ఇప్పుడు నేనేమంటున్నానంటే 10 ఏళ్ళు అంటే చాలా పెద్ద పీరియడ్ కదా సార్. మీరు డెఫినెట్గా సమస్యలు ఎప్పుడైతే ఉంటాయో వాటికి సముచితమైనటువంటి సమాధానాలు రాలేని పరిస్థితులలో డెఫినెట్గా నాయకత్వం పుట్టుకొస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఆ నాయకత్వం ఏదో ఒక విధంగా ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణలో కూడా మనం చూద్దాం. సో తెలంగాణలో ఏ అంశాలను బేస్ చేసుకుని భవిష్యత్ ఎలక్షన్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ సామాజిక న్యాయం అన్న అంశం ఒక పెద్ద ఎజెండా కింద మారుతుంది అనుకుంటున్నారా, మార్చాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారా? లేదు, అది స్వాభావికంగానే వస్తుంది. ఓకే, అంటే ప్రభుత్వాలు ఎప్పటివరకు అయితే వీటి సముచితమైనటువంటి సమాధానాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది ఆటోమేటిక్గా అది తన్నుకొని బయటకు వస్తుంది. సో ఇది లైవ్లోనే ఉన్నది, 100% ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రఘు. సో ఇది IAS నరహరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఇంకా ప్రెజర్ పెంచాల్సిన అవసరం ఉన్నది. లీడర్లు ఇట్లనే ఉంటారు, వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి మాట్లాడితే వాళ్ళ వర్గాల సీట్లు ఎక్కడ పోతాయి అన్నది వాళ్ళ భయం. సో కాబట్టి మాట్లాడించాల్సిన బాధ్యత మనది, లైవ్లో ఉంచాల్సిన బాధ్యత మనది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయి, ఇంకా వస్తాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.